తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మే మాసంలో ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది మీరు అందిస్తూ ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి మే మాసం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క కంటిన్యూటీ అనేటువంటిది ఉందండి. ఇక్కడ చెప్పాలంటే శుక్రుడు రాశిలోనే ఉంటాడు 12 వరకు. కాబట్టి ఇది ఏంటంటే కొంతవరకు కంఫర్ట్ లైఫ్ని ఇస్తుంది. ఇక్కడ అంటే కొంచెం అమ్మయ్య కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నాను అనేటువంటి ఫీల్ని అయితే ఇది క్రియేట్ చేస్తుంది. దీని తర్వాత ఇదే శుక్రుడు 12వ తేదీ నుంచి ధనభావంలోకి వెళ్తాడు. సో ఇప్పటికే ప్రస్తుతం మీ గురువు ఉన్నాడు. శుక్రుడు ఎప్పుడైతే చేరాడో కొంచెం ఉన్నదానికంటే ఇంకొంచెం ఎదుగుదల అనేటి ఉంటుంది ఫైనాన్షియల్గా. ఎందుకంటే ఇంకో గ్రహం వచ్చింది కదా, అలా ఆ రకంగా అనమాట. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాభస్థానంలో ఉండేటువంటి శని కుజుడు మారుతున్నాడు మనకి మే 14వ తేదీ నుంచి. అదేవిధంగా మే 14 నుంచి మేషంలోకి కూడా మనకి రవి బుధులు వస్తున్నారు. సో మేషంలో ఎప్పుడైతే రవి బుధులు మే 14 నుంచి వస్తున్నారో అక్కడి నుంచి వీళ్ళు ఏదైనా ఒక మేషంలో ఆల్రెడీ రవి ఉన్నాడు. ఇప్పుడు రవి ఉన్నారు కదా, రవి బుధులు ఉన్నారు. దాని తర్వాత వృషభంలో ఇప్పుడు రవి బుధులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్టార్టింగ్ 14th వరకు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా 14th లోపలే చేయాలి. ఎందుకంటే ఈ మేషంలోకి తర్వాత కుజుడు వస్తాడు కాబట్టి 14 మే నుంచి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది గొడవకి దారితీస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఎప్పుడైనా కానీ కుజుడు వచ్చినప్పుడు చేసే ఆ ఇన్వెస్ట్మెంట్ వల్లే గొడవ. అంటే ఒక్కోసారి చోట మనం ఇంట్లో ఏదో దేనికో మదుపు పెట్టాము, ఇంట్లో భారీ గొడవ పెట్టుకుంటే ఎందుకు పెట్టారు, నాకు చెప్పకుండా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అంత చికాకు గొడవలు, ఎందుకు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను రా బాబు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా 14 మే లోపలే చేయడం మంచిది. ఇది ప్రధానంగా చూసుకోవాల్సింది. అప్పులు లభిస్తాయి ఈ నెల పూర్తిగా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు 4వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుళిక కాలంలోని రవిహోరల్లోని మంగళవారాలు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. ఇక వీరికి చెప్పాలంటే ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని మధ్యలో చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ తర్వాత అయితే సక్సెస్ అవుతుంది. అదేవిధంగా కొంచెం ఇంటికి దూరంగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ రిలేటెడ్ రంగాలకు సంబంధించిన విద్యల కోసం విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది జన్మజాతకంలో. మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేటువంటి వారికి ఈ నెలలో 3-4 వారాల నుంచి కొత్త ఐడియాలు రావడం, తద్వారా వీళ్ళు ఏదైనా కొత్త ప్రణాళికలు వేయడం జరుగుతుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం మే 14 తర్వాత మాత్రం చేయొద్దనే చూపిస్తుంది. ఎందుకంటే కుజుడు వచ్చేస్తున్నాడు కాబట్టి. అయితే లాభం పాటు చేయకూడదు సార్. 45 రోజులు ఉంటాడు అక్కడ, 45 days ఉంటాడు అక్కడ. సో అదొకటి. ఇక వీళ్ళకి ఈ వివాహ సంబంధించినటువంటి విషయం మాత్రం చూసుకుంటే ముఖ్యంగా బంధువర్గంలో వాళ్ళు ఉంటారు కదా, బంధువర్గంలో ఏదైనా ఇప్పటికే అంటే ఇష్టపడుతూ బంధువర్గంలో ఉండే వాళ్ళతో వివాహం కుదురుతుంది. అయితే ఈ నెల కంటే కూడా వచ్చే నెల ఎక్కువగా కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెల కొంతవరకు ఈ బంధువర్గంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళని చూస్తే కొంచెం ఇష్టం కలుగుతుందని ఇట్లాంటివి చూసుకుంటే సరిపోతుంది. ఇక వీళ్ళకి ఉద్యోగం కంటే కూడా వ్యాపారం వైపే ఎక్కువగా అడుగులు పడతాయి చెప్పాలంటే. ఇక విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి, విదేశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత చాలా బాగుంది చెప్పాలంటే. ఆరోగ్యపరంగా చెప్పండి సార్, ఎలా ఉంటుంది వీరికి ఆరోగ్యం? ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 1 and 6th లార్డ్ శుక్రుడు అయ్యాడు కాబట్టి, ఈ కుజుడు 12వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ కాళ్ళ కింద మంటలు అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ పెద్ద హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు. కొంచెం కాళ్ళు మండడం, కాళ్ళు లాగడం ఇట్లాంటివి ఉంటాయి. అంతేగాని పెద్ద ఇవి అయితే ఉండదు. లాభస్థానంలో ఉండే శని ఎటువంటి ఫలితాలను ఇస్తాడు సార్? లాభం ఎప్పుడు కూడా మంచిదేనండి. ఎప్పుడైనా సరే క్రూర గ్రహాలకి లాభస్థానాలే మంచిది శుభగ్రహం కంటే కూడా. రవి గాని, కుజుడు గాని, శని గాని, వీళ్ళందరూ కూడా కేతువు గాని, రాహు గాని, వీళ్ళందరికీ లాభస్థానమే మంచిది. వీళ్ళు ఎక్కువ విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. ఓకే, ఈ నెలంతా కూడా విష్ణు సహస్రనామం చేసుకోవాలి. సార్, బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది. ఎప్పటికప్పుడు ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్ఠం ఉన్న తర్వాత జ్యేష్ఠం,
తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో, కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. సార్ గోల్డ్ కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు, సూర్య భగవానుడు. గోల్డ్ కి మనకి గురుగ్రహం మెయిన్, జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే మీకు ఇప్పుడు చూడండి, మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడు చూడనంత ఫ్లక్చువేట్ గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్ లో తీసుకుంటే ఎవరు కొనాలి అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు గాని రవి గాని ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే, మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th house లో ఓన్ హౌస్ లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th house లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. ఓకే, అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 years పోనీ కనీసం 3 years మినిమం 3 years పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, మనం చేసాం, మీరు ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు మీరు. స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పేయండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు, గ్రహాలు ఫలించేలాగా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడి నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. అవునండి, మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది, కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 year ఉందండి, ఇది 1 year ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ
గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అట్లా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు. ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైందండి. ఇంతకుముందు వేరు. ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే బతికాడు. ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయాయి, ఒకటైపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండీ ఈజ్ ది బెస్ట్ రెమెడీ. చండీ, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇది అన్నిటికంటే ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.